ఆల్కహాల్ ఈ పేరు వినడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. మరికొంతమంది మందు కొట్టకుండా అసలు ఉండలేరు. ఇంకొంతమంది దాదాపుగా రోజంతా తాగుతూనే ఉంటారు. ఆల్కహాల్‌కి ఎడిక్ట్ అయిన వారి జీవనశైలి చాలా భిన్నంగా ఉంటుంది. దానికి బానిసైన వారి జీవితంలో ఎన్నో మార్పులు ఉంటాయి. ధనవంతులు కూడా ఈ మద్యం కారణంగా విధవలుగా మారిన ఎన్నో సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఆల్కహాల్ తాగటం వల్ల ఎందుకు మత్తు ఎక్కుతుంది? అలాగే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సంతోషంగా ఉన్నా, బాధ కలిగిన, ఏ మూడ్‌లో ఉన్నా చాలామంది డ్రింక్ చేస్తూ ఉంటారు. న్యూ ఇయర్ వంటి ప్రత్యేక సందర్భాలలో ఇక చెప్పక్కర్లేదు. మందులో మునిగి తేలాడుతూ ఉంటారు. అసలు చాలామంది ఆల్కహాల్ అంటే ఏందో తెలియకుండానే ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. అయితే ఆల్కహాల్ ఎన్నో రకాలుగా ఉంటుంది. చాలామంది ఎక్కువగా తాగుతుంది ఇథినాల్ ఆల్కహాల్. ఇది ఎలా తయారు చేస్తారో దాదాపుగా స్కూల్లోనే తెలుసుకొని ఉండుంటారు. అయితే సాధారణంగా ఆల్కహాల్ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మిగిలిన ఆల్కహాల్ చిన్న పేగుల ద్వారా కడుపులోకి వెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి మన రక్తంలో కలిసిపోతుంది. ఎప్పుడైతే ఆల్కహాల్ రక్తంలో కలిసిపోతుందో అప్పుడు దాని ప్రభావం చూపించడం మొదలుపెడుతుంది. ఎవరైతే మందు తాగుతూ ఉంటారో వాళ్ళ పరిస్థితి అధ్వానంగా తయారవుతూ ఉంటుంది. ఆల్కహాల్‌లో ఉండే కొన్ని మూలకాలు రక్తంలో కలిసిపోతుంటాయి. రక్తం ద్వారా శరీరంలోని ప్రతి అవయవానికి ఆల్కహాల్ చేరుకుంటుంది. ఎప్పుడు ప్రమాదంగా మారుతుంది అంటే తాగిన మందు మెదడుకు చేరుకున్నప్పుడు ఆలోచన శక్తిని కోల్పోతాం. ద్వారా ఆల్కహాల్ మెదడుకు చేరుకున్నప్పుడు అది న్యూరాన్స్ పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందుకే మెదడులో ఉన్న నరాలు సందేశాన్ని పంపలేవు. అందుకే మద్యం సేవించిన వారి మనసులో ఒక కన్‌ఫ్యూజన్ మొదలవుతుంది. వాళ్ళు ఆలోచనా శక్తిని కోల్పోతారు. ఎప్పుడైనా మూడ్ సరిగ్గా లేపోతే వాళ్ళు మద్యం తాగడానికి ఇష్టపడరు. సంతోషమైన, దుఃఖమైన చాలామంది ఆల్కహాల్ తాగి ఆనందపడతారు. ముఖ్యంగా బాధలో ఉన్నప్పుడు ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. అందుకు కారణం సెరోటోనిన్, డోపమైన్ అనే 2 హార్మోన్‌లను శరీరం రిలీజ్ చేస్తుంది. ఇవి సంతోషాన్ని కలిగించే హార్మోన్‌లు. అందుకే చాలా మందికి మద్యం సేవించినప్పుడు టెన్షన్ రిలీఫ్‌గా ఉంటుంది. ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. వీటన్నిటికీ కారణం శరీరంలో ఉండే ఈ 2 హార్మోన్స్. ఈ హార్మోన్స్ శరీరంలో ఉన్న నొప్పిని కూడా తగ్గిస్తాయి. ఒక వ్యక్తి మందు తాగినప్పుడు ఏదో గొప్ప పని చేసినట్టు ఫీల్ అవుతాడు. అదే కాకుండా చాలా సంతోషంగా కూడా ఉంటుంది. అవసరానికి మించి ఆల్కహాల్ తీసుకోవటం వల్ల శరీరం పట్టుకోల్పోతుంది. అందుకే డ్రింక్ చేసిన వాళ్ళు తూగుతూ కనిపిస్తారు. ఇప్పుడు 1, 2 పెగ్స్ కంటే ఎక్కువ తాగకూడదు. అలా కాకుండా మద్యానికి బానిసైతే మాత్రం చాలా ప్రమాదకరం. మందు ఎక్కువ తీసుకోవటం వల్ల కళ్ళు తిరిగి పడతారు. ఇంకొంతమందికి ఎక్కువ వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఒక్కసారి మద్యం సేవించారంటే వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. ఈ మత్తులోనే చాలామంది చేయకూడని తప్పులు కూడా చేస్తూ ఉంటారు. అయితే మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు. అయితే మద్యం వల్ల ఇన్ని నష్టాలు జరుగుతుంటే జనాలు ఎందుకు మద్యం తాగుతున్నారు? ఇంత విపరీతంగా తాగుతున్నారా అని మీకు అనిపించవచ్చు. ఎక్కువ మద్యం తాగేవారికి దాని నుంచి వచ్చే ఆనందం వేరే లెవెల్‌లో ఉంటుంది. దాన్ని ఒక్కసారి ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలనిపిస్తూ ఉంటుంది. అందుకే మద్యం ఎక్కువ తాగేవాళ్ళు దానికి మెల్లమెల్లగా ఎడిక్ట్ అవుతూ ఉంటారు. ఎడిక్ట్ అయిన వారికి టయానికి మందు తాగకుండా ఉంటే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. వాళ్ళు స్పృహ కూడా కోల్పోతూ ఉంటారు. వాళ్ళు తాగటం వల్ల శరీరం రిలీజ్ చేసే హార్మోన్లకి శరీరం అలవాటు పడి ఉంటుంది. సమయానికి వాళ్ళ శరీరానికి ఆ హార్మోన్లు అందకపోతే వాళ్ళకి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. ఏ పని మీద కాన్సంట్రేషన్ చేయలేరు. తలనొప్పితోటి ఇంకా ఏదో కోల్పోయినట్టు ఫీల్ ఉంటూ ఉంటారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండడానికి ఆల్కహాల్‌కి ఎడిక్ట్ ఉంటూ ఉంటారు. ఆ విధంగా మందుకు బానిస అవుతూ ఉంటారు. మనం ఆహారం తీసుకోకపోయినా, మంచినీళ్ళు తాగకపోయినా మన శరీరం మనకి కొన్ని సంకేతాలు అందజేస్తూ ఉంటుంది. అయితే నీరు తాగటం వల్ల శరీరం పైన ఎలాంటి ప్రభావం ఉండదు. మందు తాగటం వల్ల కేవలం కిడ్నీసే కాదు లివర్ కూడా పాడైపోతుంది. అయితే రక్తం నుండి ఆల్కహాల్‌ని శుభ్రం చేయడానికి కిడ్నీలు ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. అయితే దీర్ఘకాలంగా ఎవరైతే మందు తాగుతూ ఉంటారో వారి లివర్ ఫెయిల్ అవుతుంది. కిడ్నీ సమస్యలు కూడా ఏర్పడతాయి. ఎంత ఎడిక్ట్ అవుతారు అంటే వాళ్ళు సమయానికి మందు తాగకపోతే ఏదో పిచ్చి పెట్టినట్టు బిహేవ్ చేస్తారు. చివరికి అలా ఎక్కువ మందు తాగి చనిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అయితే మద్యానికి బానిస కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
సరదాగా కూడా మందు జోలికి వెళ్ళకూడదు. మెయిన్‌గా కాలేజీ యువత. సరదాగా ఒక ఏజ్ గ్రూప్ వారు సరదాగా పార్టీ కోసము ఒక్కసారి ట్రై చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ప్రయత్నిస్తూ దానికి ఎడిట్ అవుతూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా ప్రేమ విఫలమైందని, జాబు లేదని కారణాలు చెప్పి మందు తాగుతూ ఉంటారు. మందు అంటూ ఉండవద్దు. ఒకవేళ హెవీగా డ్రింక్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఆల్కహాల్‌ని ఒకేసారి మానివేయవద్దు. ఇలా ఫుల్ బాటిల్ తాగేవాళ్ళు ఉంటే సగం బాటిల్ తాగడానికి తగ్గించుకుంటూ వస్తుంటే ఏదో ఒక రోజు ఈ చెడు అలవాటును పూర్తిగా మానివేస్తాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.